ప్రజాగాయకుడు గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పద్మ అవార్డులకు ఆయన నిజమైన అర్హులన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు వక్తలు పాల్గొన్నారు. గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యమ సమయంలో గద్దర్ పాత్ర మరవలేనిదన్నారు వక్తలు. గద్దర్ కాలిగోటికి సరిపోని వాళ్ళు ఆయనపై కామెంట్ చేస్తున్నారని మండిపడ్డారు వ్యక్తులు. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు, గద్దర్ గారు, వారు చిన్న ఉన్నప్పటికీ కూడా చాలా సమస్యలలో ఆలోచన ఒకటే ఉండేది. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కులం మతం ఎప్పుడు చూడలేదు. కేవలము బీద ప్రజలు, అణిచివేసిన వారిని ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలని చెప్పి ఆ ఆలోచన ఉండేది. అందుగురించి వారు కలిసినప్పుడు వారిద్దరి మధ్యన ఏదైతే రిలేషన్షిప్ సంబంధం ఉండేనో చాలా ఇంటెన్స్గా ఉండేది. వాళ్ళు చర్చించుకున్నప్పుడు కూడా సమస్యలపైన చాలా ఇన్డెప్త్లో పోయి ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఎప్పుడు కూడా చర్చించుకునేవారు. ఏ సమస్య అయినా కానీ 5 మినిట్స్లో 2 మినిట్స్లో ఒక పాట ప్రిపేర్ చేసేవారు. ఇంకా ఆ పాట ద్వారా వారి మెసేజ్ మనకు కమ్యూనికేట్ చేసేవారు. దాంట్లో కూడా ఒక మెసేజ్ ఉండేది, ఎట్లా కొట్లాడాలి, ఎట్లా దీన్ని సొల్యూషన్ తీసుకురావాలని. సో ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే నిజంగానే గద్దర్ గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మనందరికీ కూడా. వారు విప్లవంలో ఉండేది, కానీ బయటికి వచ్చిన తర్వాత తెలంగాణ రావాలి, తెలంగాణ సమాజం ముందుకు వెళ్ళాలి, తెలంగాణ గురించి కొట్లాడాలని చెప్పి వారు చాలా కొట్లాడడం జరిగింది. అన్ని సమస్యలు ఏదైతే ప్రజల సమస్య ఉందో అది భయపడకుండా వారు తీసుకునేవారు. వారు పట్టుదల అంటే వారి ఏదైతే స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండేనో, వారు ఏదైతే స్ట్రాంగ్గా ఆలోచనలు ఉండేనో, ఆ కేవలం వారి ధైర్యం వల్లనే ఆ క్రైసిస్ నుంచి వారు బయటికి రావడం జరిగింది. పద్మశ్రీ రావచ్చు, మ్యాగ్సెసే అవార్డు రావచ్చు, కానీ గద్దర్ నువ్వు మార్పుకి చాలా బాగా చేస్తున్నావు అని చెప్తే ఎంత గర్వపడ్డానో. అంటే అంత గొప్ప మనిషి నాకు సర్టిఫికెట్ ఇవ్వడం నాకు బాగా అనిపించింది. తర్వాత ఈ నడుమ 10 సంవత్సరాలుగా రోజు ఇంటికి వచ్చి ఎట్లన్నా సరే మార్పు తీసుకురావాలి, పేదల గురించి మాట్లాడాలి, దళితుల గురించి మాట్లాడాలి, ఆదివాసుల గురించి మాట్లాడాలి, స్త్రీల పట్ల మాట్లాడాలి, మా తల్లి గురించి నేను పుస్తకం రాయాలి అని మా ఇంటికి రెగ్యులర్గా వచ్చి రాజ్యాంగం మీద ఎట్టన్నా సరే మనం పోరు చేయాల, యుద్ధం చేయాల. రాజ్యాంగంలో సమానత్వం ఉంది, రాజ్యాంగంలో న్యాయం ఉంది, రాజ్యాంగంలో సాంఘిక న్యాయం ఉంది, రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది. ఇవన్నీ మనం తెలవ చెప్పాలా. మన ఊర్లలో ఒక్కొక్క ఊరికి వెళ్ళి తెలవ చెప్పాలా. నువ్వు రా నా ఎంబడని నన్ను అడిగాడు, నువ్వు రా నా ఎంబడని నేనన్నా. అంటే నేను పిల్లల గురించి, ఆడపిల్లల చదువు గురించి చెప్తుంటే నువ్వు వస్తే నేను వస్తానని. కానీ ఆయనని రావడానికి తయారయ్యారు. మా ఆడపిల్లల మీద చదువు, వాళ్ళ ఆత్మాభిమానం గురించి పాటలు పాడతానన్నాడు. ఆ అదృష్టం నాకు కలగలేదు. అప్పటికే ఆయన పోయినరు. కానీ నాకు గద్దర్ ఫౌండేషన్ వాళ్ళు ఆహ్వానించి ఇంత ప్రేమతో మీరు ఉండండి చైర్మన్ అంటే అంతకంటే గొప్ప నాకు ఇంకేముంటుంది అనుకున్నా. మీతో మాట్లాడుతుంటే నా కళ్ళెంబడి నీళ్లు కూడా వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆయన యొక్క లైఫ్ను పేజ్ చేసుకుంటూ లెటర్ రాశాడు గద్దర్ అన్న ఫ్యామిలీకి. ఈ సంజయ్ గారు మినిస్టర్ ఉండి కూడా ఆయన ఏ చరిత్ర చదవాలి, గద్దర్ గారి చరిత్ర మొత్తం కూడా తెలియదు. ఆయనకు పద్మశ్రీ వద్దంటాడు. పద్మశ్రీ చాలా చిన్నది, భారతరత్న కూడా చాలా చిన్నది. బాబ్ డైలాన్, పాల్ రాక్సన్, జే గెబరా వీళ్ళందరికన్నా ముందున్నవాడే గద్దర్. గద్దర్కి ఏ అవార్డు అవసరం లేదు, ఆయననే ఒక అవార్డు. ఈ కాలి గోరికి పనికిరారు, గద్దర్ కాలు గోరికి పనికిరారు. అటువంటి వాళ్ళు కామెంట్ చేస్తే మనం పట్టించుకోవద్దు. గద్దర్ గారికి ఏ ప్రైజ్ ఇచ్చినా తక్కువనే. గద్దర్ గారు జీవితాంతం అంబేద్కర్ను అనుకరించాడు. అంబేద్కర్ ఆయన పెళ్ళం పిల్లలను ఎప్పుడు చూడలే.
వాళ్ళు రోగాలు వచ్చి భార్య కష్టాలు వచ్చి చచ్చిపోయారు కానీ ప్రజలను మరవలే ఆయన. అదేవిధంగా గద్దరన్న గారు ఆయన ఫ్యామిలీని పట్టించుకోలే, ఫ్యామిలీ అక్క మీద వదిలేసేసి ఆయన ప్రజల గురించి మాట్లాడి ప్రజల గురించి చనిపోయారు.